హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్ట్రైట్ కట్ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి కొంచెం హెవీ సైజు స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. మనకి కేవలం రెండు కొలతలతోటి, ఒకటి హిప్ లూజ్ అండి, రెండు వచ్చేసి పొడవు అనమాట. ఈ రెండు కొలతలు ఉంటే ఎవరికైనా ఈజీగా సెట్ అయ్యే విధంగా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నాను. విత్ ఎలాస్టిక్ అండి. ఇక్కడ చూడండి, ఇది 2 లేయర్స్ అనమాట. నా వైపు ఉండేది ఓపెన్స్ అండి. ఇక్కడ ఏ విధమైన క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. టోటల్ పై వైపుకి కూడాను ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. చూడండి, ఇది వచ్చేసి ఓపెన్స్ నా వైపున ఉంటాయి. ఎందుకు మన వైపు ఓపెన్స్ పెట్టుకోవాలంటే ఈ ఆపోజిట్ వైపున మిగిలే క్లాత్ వచ్చేసి మనకి పాకెట్కి ఉపయోగపడుతుందండి. అందుకోసం కింద వైపున వచ్చేసి 1.5 ఇంచు పట్టీ కోసం అండి. కాలు వైపున పట్టీ కోసం 1.5 ఇంచున పట్టీ కోసం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఎంత 39 కదా, ఒక ½ ఇంచ్ యాడ్ చేసుకొని 39 ఇంచెస్ పొడవు మార్క్ చేసేసుకుంటున్నాను. 39.5 అండి. పైన వచ్చేసి పట్టీ కుట్టుకోవడానికి ఒక ½ ఇంచ్ అనమాట. చూడండి, 39.5 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. గమనించండి ఏ విధంగా కట్ చేస్తున్నాను, ఏ విధంగా మార్క్ చేస్తున్నాను అనేది కూడా గమనించండి. పై వైపున వచ్చేసి ఒక 2 ఇంచెస్, ఈ 2 ఇంచెస్ అనేది పట్టీ కోసం అండి. ఓకేనా? ఈ విధంగా పట్టీ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకొని దానికి కూడాను స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. మనకి ఎంత అండి హిప్ లూజు? హిప్ అంటే ఏంటి, మనం ప్యాంట్ ఎక్కడ కట్టుకుంటున్నామో అక్కడ కొలతండి. ఎంత అంటే 40 ఇంచెస్ అండి. నాకు వచ్చేసి ఇక్కడ 40 ఇంచెస్ ఉంది కస్టమర్కి. అందులో 4వ భాగాన్ని మార్క్ చేసేసాను. ప్లస్ ఒక 3 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. 3 ఇంచెస్ మనం ఎలాస్టిక్ వేసుకోవాలి కాబట్టి ఒక 3 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. టోటల్ ఎంత 13 ఇంచెస్. కింద వైపున కూడా 13 ఇంచెస్ మార్క్ చేశాను. మళ్ళీ అదే 13 ఇంచెస్ని పైనుంచి కూడాను 13 ఇంచెస్, ఇది కిస్తాకండి. ఓకేనా? ఈ 13 ఇంచెస్ని ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్. చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా వీటన్నిటికీ కూడాను ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇక టోటల్ 13 ఇంచెస్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ వచ్చేసి కిస్తా దగ్గర ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. టోటల్ అంతా 16 ఇంచులు అనమాట. 16లో సగం అంతా 8 ఇంచులకి ఒక మార్క్ చేసేసుకున్నాను. అదే 8 ఇంచులకి కింద వైపునండి. ఇక్కడ వచ్చేసి కిస్తా కోసం 1.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తానండి. 8 ఇంచెస్ ఉంది కదా, అదే 8 ఇంచెస్ కింద వైపున కూడా మార్క్ చేసేసుకుంటున్నాను. ఆ మార్కింగ్ దగ్గర నుంచి మిడిల్కి అటు 3.5 ఇంచులు, ఇటు 3.5 ఇంచులు. ఓకేనండి? ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను కదా. చూడండి, ఇప్పుడు పై వైపుకి కూడాను పైన ఉండేదంతా ఎక్స్ట్రా, అది మార్జిన్ అండి, పట్టీ కోసమనండి. అది ఫోల్డ్ చేసి కుట్టేస్తామన్నమాట. అందుకోసం అండి ఇప్పుడు వచ్చేసి ఈ స్కేల్ని ఉపయోగించేసి ఏ విధంగా షేప్ తీస్తాననేది గమనించండి. చూడండి, స్కేల్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాననేది కూడా మెయిన్ అండి. చూడండి, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడా ఈ విధంగా రివర్స్ చేసేసుకుని ఇటువైపుని కూడా ఈ 2 మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకోవడం. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. మనం కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాతే బ్యాక్ పార్ట్ని కట్ చేస్తామండి. ఈ కింద వైపున కూడా 1.5 ఇంచ్ ఉంది కదా, ఇది కూడా ఫోల్డింగ్ కోసమనండి. ఓకేనా? ఇదంతా ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకున్నట్టుగా మొత్తం కట్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ మెయిన్ గమనించాల్సింది హెవీ సైజ్ కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. లేకపోతే 2 లేదా 2.5 ఇంచులు సరిపోద్ది అనమాట. వీళ్ళకి వచ్చేసి పొట్ట ఎక్కువ ఉంటుంది, తొడలు కూడా కొంచెం ఎక్కువ లావు ఉన్నాయి కాబట్టి మనం 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ అండి. ఏ విధంగా ఎంత మార్క్ చేసుకోవాలి హెవీ సైజ్ వాటికి అనేది కూడా తెలియాలి మీకు. ఓకేనండి? ఇప్పుడు చూడండి, ఫ్రంట్ కటింగ్ అయిపోయింది కదా. సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడాను ఈ విధంగా ఇవి 2 లేయర్స్. ఓపెన్స్ ఏమో నా వైపున ఉంటుందండి, క్లోజ్ పార్ట్ ఏమో ఆపోజిట్ వైపున ఉంది. యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చేసి ప్లేస్ చేసేయడమేనండి. ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చి ప్లేస్ చేయడమే. ఇక్కడ ఒక మిస్టేక్ ఏంటంటే నేను క్లాత్ ఎంత ఉందనేది చూసుకోకుండా మార్క్ చేసేసుకున్నాను. అంటే ఈ మార్జిన్కి వచ్చేసి మనకి క్లాత్ ఎక్కువ ఉంటే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకున్నాం కదా, అట్లా మార్జిన్ ఎక్కువ పెట్టేసుకుని కట్ చేసుకుంటాం. కానీ నాకు ఇప్పుడు బ్యాక్ పార్ట్కి క్లాత్ లేదు కాబట్టి మార్జిన్కి ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ కూడా నేను కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంటే నడుము వైపున వచ్చేసి ఒక 2 ఇంచెస్, కిస్తా పార్ట్ వైపు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పొడవు. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్ నేను చూపిస్తున్నాను కదా, 3 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. టోటల్ 3 ఇంచెస్ అనేది చివరి వైపు కూడాను కింద వరకు కూడాను 3 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది హెవీ సైజ్ కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాము. వీళ్ళకి సీటు కూడా ఎక్కువ ఉంది కాబట్టి అండి, లేకపోతే 2.5 సరిపోద్ది అనమాట. కానీ ఈ సైజు వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 3 ఇంచెస్ పెట్టండి. ఓకేనండి? ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. అక్కడి నుంచి ఓన్లీ అది బ్యాక్ వైపే 2 ఇంచెస్ అండి. ఫ్రంట్ వైపుకి వచ్చేసరికి నార్మల్ ఫ్రంట్కి ఎంత ఉందో అట్లే ఉంటుంది అనమాట. ఓకేనా? ఆ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేశాను. ఈ కాలు పట్టి ఉంది కదా ఎక్స్ట్రా మార్జిన్, అది కూడా నేను కట్ చేసేసానండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా మొత్తం కట్ చేసేసుకోవడమే. అంటే ఫ్రంట్ పార్ట్ ఆధారంగానే బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకుంటామండి. ఇక్కడ గమనించండి, ఫ్రంట్ వైపున నార్మల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాము.
ఓకేనండి. అది మనకి ప్యాంట్ కూర్చున్నప్పుడు వెనక వైపున సీట్ ఉంటుంది కదండీ! కూర్చున్నప్పుడు వెనకాల కిందకి వెళ్ళిపోతుంటదనమాట. ఈ 2 ఇంచెస్ పెట్టడం వల్ల కిందకెళ్ళదు. దానికోసం అనమాట. ఇప్పుడు చూడండి అయిపోయింది కదా! ఫ్రంట్ టు బ్యాక్ కటింగ్. ఇప్పుడు ఎంతుంది నడుము కొలత ఫ్రంట్ టు బ్యాక్ అంటే నాకొచ్చేసి ఇక్కడ 58 ఇంచెస్ వచ్చిందండి. అదే 58 ఇంచెస్‌ని ఇక్కడ నేను మార్క్ చేసేసుకొని 2½ ఇంచెస్ మనకొచ్చేసి పట్టీ వచ్చేసి 2½ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఆ 58 ఇంచుల పొడవు అని చెప్పాం కదా ఫ్రంట్కి బ్యాక్కి కలిపి అంత క్లాత్ని ఇక్కడ నేను కట్ చేసేసుకుంటున్నానండి. ప్లస్ కింద వైపున వచ్చేసి కాలికి కూడా పట్టీ కావాలి కాబట్టి దానికి కూడా నేను ఒక 2½ ఇంచెస్ క్లాత్ని కట్ చేసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఇక్కడ అంతా క్లోజ్ పార్ట్ కాబట్టి ఇదంతా కూడా కట్ చేసేసుకుంటున్నానండి. మామూలుగా క్లాత్ ఎక్కువ ఉంటే ఈ పట్టీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ నేను కట్ చేసేసాను కదా ఫ్రంట్ పార్ట్కి ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోద్దండి. అది చాలా ఈజీ ఉంటుంది. కాకపోతే క్లాత్ తక్కువ ఉన్నప్పుడు వచ్చేసి ఈ విధంగా మనం ఖచ్చితంగా నడుము పట్టీకి క్లాత్ కట్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ టు బ్యాక్ విడివిడిగా తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ చూడండి ఏ విధంగా కిస్తా పాయింట్ వరకే ఇది చూడండి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టి కుట్టుకుంటూ రావడం అంటే ఎక్కడ వరకు నేను మార్జిన్ మార్క్ చేసుకున్నానో అక్కడ వచ్చేసి ఒక 2 కుట్లు వేయడమేనండి. ఖచ్చితంగా 1/2 ఇంచ్ పెట్టాలి. 1/2 ఇంచ్ కంటే ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదండి. ఒక కుట్టు అయిపోయింది కదా సేమ్ అదే విధంగా రివర్స్ చేసేసి ఇంకో కుట్టు వేసేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ని కుట్టేసాను కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కుడదామండి. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా 1/2 ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టుకుని ఈ విధంగా 2 కుట్లు వేయాలన్నమాట. గమనించండి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది కూడా చాలా సింపుల్ అనమాట. చాలా ఈజీ అనమాట. కొత్త వాళ్ళు కూడా స్టార్టింగే చూసి ఈ వీడియోని చూసి కట్ చేసేసుకొని కుట్టుకోవచ్చండి. హెవీ సైజు వాళ్ళకి ఏ విధంగా అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ కూడా మనం కుట్టేసాం కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఫస్ట్ కిస్తా పాయింట్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటూ రావడమేనండి. గమనించండి ఏ విధంగా ప్లేస్ చేసి కుడతానండి. ఇట్లా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని మొత్తం జాయిన్ చేసేయడమేనండి. చూడండి ఇక్కడ మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు కుట్టేటప్పుడు వచ్చేసి సాగదీసి పట్టుకోకండి ఎందుకంటే కొంచెం క్రాస్ పార్ట్ కాబట్టి సాగే ఛాన్స్ ఉంటుందండి. అందుకోసం ఈ విధంగా సాగదీసి పట్టుకోకుండా నిదానంగా 1/2 ఇంచ్ ఇక్కడ కూడాను 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి. ఖచ్చితంగా 2 కుట్లు వేయాలన్నమాట. మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఈజీ ఉంటుందండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సాగదీసి పట్టుకోకూడదు. చూడండి ఇక్కడ మళ్ళీను మిడిల్ నుంచి ఇంకో వైపున జాయిన్ చేసేస్తున్నాను. ఈ చివరి వరకు కూడాను జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కుట్టేసేస్తే 2 కుట్లు వేసేసినట్టు అయిపోద్దండి. చూడండి నేను నిదానంగా చూపిస్తున్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి మీకే అర్థమవుతుంది. చూడండి ఈ హెవీ సైజు వాటికి ఎక్కువ సీట్ ఉండే వాటికి వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి. ఓకేనా బ్యాక్ పార్ట్ కండి నేను చెప్పేది. లేదు మీకు సీట్ తక్కువ ఉంది అన్న వాళ్ళకి వచ్చేసి 2 లేదా 2.5 ఇంచులు సరిపోద్దండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. వీళ్ళకి వచ్చేసి పొట్ట ఎక్కువ ఉంది సీట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక 3 ఇంచెస్ యాడ్ చేసేసుకున్నాను. చూడండి ఇంకొక రెండో కుట్టు కూడా వేయడం కంప్లీట్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సైడ్ అండి. సైడ్ కాలు భాగం ఉంది కదా అక్కడ జాయిన్ చేసేయడమే. మీరు గమనించండి మీకే అర్థమవుతుంది. చూడండి కిస్తా పాయింట్ అంతా కూడా జాయిన్ చేసేసాం కదా ఇంకా మనం జాయిన్ చేయాల్సింది సైడ్ అనమాట. చూడండి ఇంక ఈ విధంగా సైడ్ ఫ్రంట్ బ్యాక్కిను సైడ్ జాయిన్ చేసేస్తే ఆ తర్వాత నడుము పట్టి కుట్టుకోవచ్చండి. ఇక్కడ కూడాను 1/2 ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టుకుని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఇక్కడ వచ్చేసి అన్నిటికీ ఖచ్చితంగా 1/2 ఇంచ్ అండి. మళ్ళీ పాదం గ్యాప్తో కుట్టామనుకుంటే అది సెట్ అవ్వదు. మనం కటింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా మార్జిన్ అంటూ ఏమి ఉండదండి. ఈ 3 ఇంచెస్ ఈ 2½ వాటిల్లోనే మార్జిన్ వచ్చేస్తుంది. అందులో ఏ డౌటు లేదండి. మళ్ళీ మార్జిన్ ఏమైనా యాడ్ చేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. నేను ఏ మార్జిన్ యాడ్ చేయలేదు. అంటే ఆ 3 ఇంచెస్లోనే ఉంటుంది. ఓకేనండి అందుకోసం చూడండి ఇప్పుడు ఒక వైపున అయిపోయిందా మళ్ళీ రివర్స్ చేసేసి మళ్ళీ ఇంకో కుట్టు కుట్టేస్తున్నానండి. ప్రతిదానికి కూడాను ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. కుట్టు మీద కుట్టు పెడితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా చివరి వరకు కుట్టేసాను. ఇప్పుడు ఒక వైపున కుట్టేసాను కదా సేమ్ ఇదే విధంగా ఇంకో వైపున కూడాను సైడ్ జాయింట్ చేసేయడమేనండి. ఇక్కడ కూడాను ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పైనుంచే స్టార్ట్ చేయండి. నడుము దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. 1/2 ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టుకుంటూ
అంటే మీరు కిస్తా పాయింట్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒకవేళ కుట్టేటప్పుడు వచ్చేసి అట్లా ఒక పై క్లాత్ని కనుక మీరు సాగదీసి పట్టుకున్నారనుకోండి, ఒక కాలు వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ ఉంటుందండి పొడవు కింద వైపున. అప్పుడు వస్తే మీరు కట్ చేసేసుకోండి. అది ఎందుకు వస్తుందంటే అది క్రాస్ పార్ట్ కాబట్టి మనం సాగదీసుకొని పట్టుకొని కుడతాం కాబట్టి అట్లా వస్తుందండి. ఇది జాగ్రత్తగా సాగదీయకుండా నిదానంగా పట్టుకొని కుడితే ఏ విధమైన హెచ్చుతగ్గులు రావన్నమాట. ఒకవేళ వస్తే అని ముందుగా చెప్తున్నానండి. వస్తే గాబరా పడవలసిన పని ఏమి లేదు. ఎంతైతే ఎక్సెస్ వచ్చిందో ఆ క్లాత్ వరకు కట్ చేసేసేయండి. అంతే. చూడండి, ఇంకో వైపున కూడాను నేను సైడ్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా 2 కుట్లు అయితే వేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి దీనికి నడుము పట్టి యాడ్ చేద్దామండి. చూడండి, ఇదంతా జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నడుము పట్టికి క్లాత్ తీసుకొని ఉన్నాం కదా, వీటన్నిటిని జాయింట్ చేసేద్దామండి. వీటన్నిటిని జాయింట్ చేసేసుకొని ఆ తర్వాత నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూడండి. క్లాత్ కనుక ఎక్కువ ఉంటే ఈ నడుము పట్టిని మళ్ళీ సపరేట్గా కట్ చేయాల్సిన అవసరమే ఉండదండి. అది చాలా ఈజీ ఉంటుంది. చెప్పాను కదా, మనకు క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఈ పద్ధతిలో వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ గమనించండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను ఒరిజినల్ వైపునే పెట్టి ముందు కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఒక పాదం. ఎక్కడి నుంచి అనేది ఏం లేదండి, ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. మీరు ఫ్రంట్ నుంచా, బ్యాక్ నుంచా, సైడ్ నుంచా, టోటల్ రౌండ్ మొత్తం కుట్టాలి కాబట్టి మనము ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయండి. నేను ఒక పాదం గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి, నిదానంగా ఒరిజినల్ వైపుని ఈ క్లాత్ని, ఈ పట్టిని ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. మీకు అర్థం అవ్వాలని నిదానంగా చూపిస్తున్నాను, గమనించండి. చూడండి, ఇదంతా చివరికి వచ్చిన తర్వాత ఏ విధంగా కట్ చేస్తాను అనేది కూడా మెయిన్ అండి, గమనించండి. ఓకేనా. నేను వచ్చేసి కాలు పట్టికి కూడా క్లాత్ ఒకేసారి ఈ పీస్లోనే పెట్టేసి కుట్టేసుకున్నాను కాబట్టి నడుము కొలత ఎంత ఉందో అంత తీసుకోలేదన్నమాట. ఇక్కడ కొలుచుకున్నాను కానీ కాలు పట్టి క్లాత్ని కూడా దీంట్లోనే యాడ్ చేసేసానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేసరికి కట్ చేసేసాను. ఈ విధంగా చూసుకొని చెక్ చేసుకొని ఇప్పుడు ఈ 2 పీసుల్ని జాయింట్ చేసేయడమేనండి. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ను కూడా ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాం అనమాట. అంతేనండి, చాలా సింపుల్. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి లోపలికి ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనేది గమనించండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని తర్వాత మొత్తం ఆ విధంగా ఒక 1.5 ఇంచుల వరకు ఆ పట్టి వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులు ఉంటుందండి మనకి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఈ విధంగా నిదానంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడ గమనించాల్సింది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మనము ఈ పట్టీని ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు మనకి ఏ విధమైన ముడతలు రావండి. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఆ 2 ఇంచెస్ హైట్ పెంచాం కదా బ్యాక్ వైపున సీట్ కోసమని, అక్కడ వచ్చేసి క్రాస్ పార్ట్ కాబట్టి ఆ లెంత్ పెరుగుద్ది కాబట్టి అక్కడ 1-2 చోట్ల చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయండి. అది ఒక్కటేనండి, లేకపోతే అది కూడా రాదనమాట. మనం హైట్ పెంచడం వల్ల చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి. అక్కడక్కడ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఫ్రంట్ పార్ట్లో రాదు, బ్యాక్ పార్ట్లో వస్తుంది. అంటే ఫ్రిల్ ఎందుకు వచ్చింది, మనం కరెక్ట్గానే క్లాత్ని పెట్టాం కదా అనుకోవచ్చు. అది క్రాస్గా ఉండడం వల్ల మనకి కొంచెం ఫ్రిల్ వస్తుంది, 1-2 అంతేనండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయండి. చాలా అంటే చాలా చిన్నవి. నార్మల్గా ఉండేదానికి ఫ్రిల్కిను తేడా ఉంటుంది కదా. అక్కడ ఎక్కడ క్లాత్ అయితే కొంచెం ఎక్సెస్ ఉంది అనిపించిందో మనకి, అక్కడ ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసుకుంటూ రావడమేనండి. ఓకేనా. చూడండి, ఈ పట్టినంతటిని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చివరి వరకు కూడా కాదండి, కొంచెం గ్యాప్ ఉంచేసి రబ్ ఇచ్చేసి పక్కకు తీసాను. అది ఎంత గ్యాప్ అనేది చూడండి, ఇక్కడికి అంత గ్యాప్ ఉంచేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఎలాస్టిక్ ఎక్కించుకోవాలి. మనకి నడుము కొలత, హిప్ కొలత ఎంత ఉందండి, 40 ఇంచెస్. నేను వచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసి 33 తీసుకుంటున్నానండి. ఓకేనా. 33 ఇంచెస్ తీసుకుంటున్నాను. లేదు మీకు 30 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదండి. కొంతమంది వచ్చేసి మాకు కొంచెం ఫ్రీగా ఉండాలండి, మరి ఫిట్గా వేసుకోలేమనుకునే వాళ్ళకి వచ్చేసి ఒక 7 ఇంచెస్ తగ్గించండి. లేదు కొంచెం పర్లేదు ఫిట్గా వేసుకుంటాం అనే వాళ్ళకి వచ్చేసి ఒక 10 ఇంచెస్ తగ్గించిన ఎలాస్టిక్ ప్రాబ్లం ఏమీ లేదు. అంటే నాకు 40 సైజు హిప్ అయితే నేను 33 తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా పిన్ పెట్టేసుకొని మనకి మామూలు ప్యాంట్లకి ఏ విధంగా నాడ ఎక్కిస్తామో అట్లా ఎక్కించుకుంటూ రావడమేనండి.
ఈ పట్టీ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులు ఉండడం వల్ల చాలా ఫ్రీగా ఎక్కుతుంది. ఇక్కడ గమనించాల్సింది. అదే మీరు ఎగ్జాక్ట్‌గా 1 ఇంచ్ పెట్టుకున్నారనుకోండి, ఒకసారి ఈ ఎలాస్టిక్ ఎక్కేటప్పుడు ఎక్కించాలంటే ఇబ్బంది అవుతుందన్నమాట. అదొకటి గమనించుకోండి. అందుకని అక్కడ 2 ఇంచులు మనం పట్టీ వెడల్పు తీసుకోవడం వల్ల ఇది బెనిఫిట్ అన్నమాట. ఓకేనా. మనం తీసుకునేది ఎలాస్టిక్ 1 ఇంచ్ వెడల్పు ఉండే ఎలాస్టిక్ అండి. చూడండి ఇక్కడికి వచ్చేసింది కదా, చివరికి వచ్చేసరికి బయటికి తీసేసాను. ఇప్పుడు వచ్చేసి ఈ 2 ఎలాస్టిక్ని ఏ విధంగా జాయిన్ చేస్తాననేది గమనించండి. ఈ విధంగా సర్దుకొని వచ్చేసి ఈ ఎలాస్టిక్ని చూడండి, ఆ పిన్ తీసేసుకుని ఇప్పుడు ఎలాస్టిక్ని జాయిన్ చేసేస్తాను. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి అట్లా ప్లేస్ చేసేసుకొని రబ్ చేయడం వల్ల ఇంకా కుట్టు లాక్ అయిపోద్ది అనమాట. చూడండి ఈ ఎలాస్టిక్ని అయితే జాయిన్ చేసేసాం కదా. ఇప్పుడు చూడండి ఆ ఎలాస్టిక్ అంతటిని కూడా సరి చేసుకుంటే లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని వచ్చేసి ఇప్పుడు క్లోజ్ చేయాలండి. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టేసేసాము. ఇప్పుడు వచ్చేసి అక్కడున్న గ్యాప్ కూడా క్లోజ్ చేసేసామండి. ఇప్పుడు వచ్చేసి గమనించండి, ఇక్కడ క్లాత్ వచ్చేసి ఒకవైపు నార్మల్గా, ఒకవైపు ఎక్కువ కుచ్చుగా ఉంది కదా, దాన్ని వచ్చేసి ఈ విధంగా చూడండి, ఈ విధంగా సాగదీసామనుకోండి క్లాత్ మొత్తం ఆటోమేటిక్గా సెట్ చేసేసుకుంటుందండి. మొత్తం ఈవెన్గా ఫ్రిల్ వచ్చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా సాగదీసి పట్టుకొని మిడిల్కి ఒక కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి మళ్ళీ వచ్చేసి క్లాత్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ సాగదీసి పట్టుకోవాలన్నమాట. అంటే మనకి ఆ ఫ్రిల్ అంతా ఏర్పడిన క్లాత్ వరకు సాగదీసి పట్టుకుంటే ఎంతవరకైనా ఎలాస్టిక్ సాగుతుంది కదా. చూడండి గమనించండి ఏ విధంగా కుడుతున్నాను అనేది. చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా కుట్టు కూడాను. ఫ్రిల్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఏర్పడుతుందండి ఈ విధంగా కుట్టడం వల్ల. అంతేగాని ఒకవైపుకే క్లాత్ లాక్కోమన్నాం అనుకోండి, మనకి లుక్ బాగోదండి. చూడండి ఈ విధంగా సాగదీసి పట్టుకొని మిడిల్కి ఒక కుట్టుకుంటూ రావడమే. చూడండి 2 వైపులా ఈ విధంగా సాగదీసి పట్టుకుంటే మనం అక్కడ సూది దింపాలండి. సూది దింపేసి ఫ్రంట్ వైపునే సాగదీసి పట్టుకోవాలి, బ్యాక్ సైడ్ కూడా పట్టుకోవాలండి. అట్లాగే వదిలేసామనుకోండి కుట్టుపడదు అనమాట, ఇబ్బంది అయిపోద్ది మనకు కుట్టుకోవడానికి. అందుకోసం చూడండి ఈ విధంగా మొత్తం మిడిల్కి అయితే ఒక కుట్టు కుట్టేసాను. మీకు కావాలనుకుంటే ఇంకొక సైడ్ కూడాను ఇంకో కుట్టు వేసేసుకోవచ్చు అండి. నేను మిడిల్కి ఒకటే ఒక కుట్టు వేసేసానండి. ఇంకా అయిపోయింది కదా. కింద వైపున వచ్చేసి పట్టీ కుట్టాలి కదండి కాలికి. చూడండి ఆల్రెడీ ఇక్కడ క్లాత్ని మనం పట్టీ క్లాత్ ఉంది కదా, దీన్ని ఏ విధంగా ప్లేస్ చేసి కుడుతున్నాను అనేది చూడండి. ఇక్కడ కూడా సేమ్ అట్లాగే నడుముకి ఏ విధంగా కుట్టామో అంతేనండి. ఈ విధంగా ఒరిజినల్ వైపుని పెట్టుకొని కాకపోతే కొంచెం నిదానంగా కుట్టుకోవాలి అంతే అండి. దానికి అది నడుముకు కుట్టినంత కంఫర్ట్గా ఉండదు ఇక్కడ కుట్టేటప్పుడు. అదొకటే నిదానంగా ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఒరిజినల్ వైపే పెట్టానండి నేను. చూడండి ఇక్కడికి వచ్చేసరికి క్లాత్ని కట్ చేసేస్తాను. ఎక్సెస్ క్లాత్ అంతటిని కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి ఇందాకైతే ఏ విధంగా ఈక్వల్గా ఆ విధంగా పెట్టుకొని ఈ రెండింటిని జాయిన్ చేసేసుకోవడమే. చూడండి చాలా సింపుల్గా అయిపోయిందా లేదా. ఇప్పుడు వచ్చేసి ఈ గ్యాప్ను కూడా ఈ విధంగా క్లోజ్ చేసేయడమేనండి. ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ ఉంది కదా, అది కూడా కుట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు పైనుంచి ఒక అనక కుట్టేసుకోవాలండి. పైనుంచి మనం ఒక అనక కుట్టేసేసుకొని ఆ తర్వాత ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోద్దండి. నడుము పట్టి కాలు పట్టికి కూడా కుట్టడం కంప్లీట్ అయిపోద్ది అనమాట. చూడండి ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి మనం ఒక కుట్టు అనక కుట్టు వేయాలి అంతేనండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడతాననేది గమనించండి. చూడండి ఈ విధంగా క్లాత్ అంతటిని కూడాను ఇట్లా ఫోల్డ్ చేసేసుకున్నాను. చూడండి 1 ఇంచ్ వెడల్పు వచ్చేటట్టు పట్టీ కావాలనుకుంటున్నాను కాబట్టి ఎంత ఎక్సెస్ ఉందో అదంతా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి. అంతేనండి. ఈ కాలి వెడల్పు వచ్చేసి తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా సర్దుకుంటూ రావాలి. కొంచెం కుట్టగానే మళ్ళీ కింద క్లాత్ ఏమైనా మిషన్ సూది మళ్ళీ కుట్టుబడుతుందేమో కింద క్లాత్కి కూడా చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. ఓకేనా. చూడండి ఈ విధంగా మొత్తం కుట్టుకుంటూ వచ్చేయడమేనండి. చాలా సింపుల్. సేమ్ ఇదే విధంగా ఇంకొక కాలికి కూడాను పట్టీ కుట్టడం నేనైతే చూపించట్లేదండి. ఒక కాలికి చూపిస్తున్నాను. సేమ్ ఇదే పద్ధతిలో ఇంకో దానికి కూడాను పట్టీ కుట్టేసుకోవడమే. చూడండి చివరికి వచ్చేసరికి రబ్ చేసి ఎండ్ చేసేయడమేనండి. చూడండి ఇది అయిపోయింది కదా. సేమ్ ఇదే విధంగా ఇంకో దానికి కూడా
స్టిచ్ చేయడమేనండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. అంతేనండి. సేమ్ ఇదే విధంగా ఇంకో దానికి కూడాను కాలు పట్టీనైతే స్టిచ్ చేశానండి. అంతేనండి. చూడండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హెవీ సైజ్ వాళ్ళకైతే ఈ విధంగా మీరు ఒకసారి కట్ చేసి స్టిచ్ చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. అందులో ఏ డౌటు లేదు. అంటే వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుందండి. ఓకేనా. ఈ సీట్ ఎక్కువ ఉండి కిస్తా పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేసి కిస్తా ఎంత పెట్టుకోవాలి, బ్యాక్ సైడ్ వచ్చేసి సీట్కి ఎంత పెట్టుకోవాలనే తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.